నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. పీరియడ్ సైకిల్ ఎప్పుడైనా మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే ప్రెగ్నెన్సీ రావచ్చా అంటే ఏ రోజైనా ప్రెగ్నెన్సీ రావచ్చా అనేది వాళ్ళ టాపిక్ విషయం. దీని గురించి తెలుసుకోవాలంటే మెన్స్ట్రువల్ సైకిల్ గురించి తెలుసుకోవాలి. మెన్స్ట్రువల్ సైకిల్ ని 4 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. కాకపోతే ప్రెగ్నెన్సీ రావాలంటే ఖచ్చితంగా ఎగ్ ఓవ్యులేట్ అయి ఉండాలి, అంటే ఎగ్ ఉండాలి ట్యూబ్ లో, అక్కడ కణాలు ఉండాలి. అప్పుడే ఫలదీకరణం అవుతుంది, అప్పుడే పిండం తయారవుతుంది, అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ 4 భాగాలు అన్నాను కదా, ఏం భాగాలు అవి? మొదటిది మెన్స్ట్రువల్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్ మీ పీరియడ్ ఫస్ట్ డే నుంచి 5th డే దాకా. ఈ రోజుల్లో ఏమవుతుందంటే మీ గర్భసంచి పొర బయటకు వచ్చేస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్ ఉండదు, ఫలదీకరణం అయ్యి పిండం అక్కడ దాకా చేరలేదు కాబట్టి, అక్కడ ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ఈ పొర బయటకు వచ్చేస్తా ఉంటుంది. ఈ 5 days లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఫేజ్ ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటారు. ఈ 5 days తర్వాత ఫాలిక్యులర్ ఫేజ్. ఫాలిక్యులర్ స్టేజ్ 6th డే నుంచి 14th డే దాకా ఉంటుంది. ఈ ఫేజ్ లో ఏంటంటే అండాశయాల్లో అండాలు పెరగడం స్టార్ట్ చేస్తాయి అనమాట నెక్స్ట్ పీరియడ్ సైకిల్ కోసం. ఇందులో నుంచి ఒక అండమే పెద్దగా అవుతుంది, అంటే డామినెంట్ అంటారు దాన్ని, అదే ఓవ్యులేట్ అవ్వబోతుంది అనమాట. సో ఈ ఫాలిక్యులర్ ఫేజ్ చాలా ఇంపార్టెంట్, ఎగ్స్ తయారవుతా ఉంటాయి. నెక్స్ట్ ఫేజ్ ని ఓవ్యులేటరీ డే అంటారు, అంటే ఆ రోజు అండం విడుదలవుతుంది. అండం లైఫ్ 12 నుంచి 24 hours వరకే, కానీ కణాల లైఫ్ గర్భసంచిలో 5 days. కాబట్టి ఈ ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫేజ్ ని ల్యూటియల్ ఫేజ్ అంటారు. ఈ ఫేజ్ లో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల గర్భసంచి పొర రెడీ అవుతుంది. ఈ పొర వల్ల బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది. ఫలదీకరణం అయిందనుకోండి, అలాంటప్పుడు పిండం అక్కడ చేరినప్పుడు ఈ బ్లడ్ సప్లై లేకపోతే పిండం అతకదు. సో ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. ఫలదీకరణం అయిందంటే పిండం అక్కడ చేరిందంటే ప్రెగ్నెన్సీ వస్తుంది. రానప్పుడు ఈ పొర పెరిగి ప్రెగ్నెన్సీ రావట్లేదు కదా అనేసి షెడ్ అయిపోతుంది, అంటే బ్లీడింగ్ అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీ రానప్పుడే పీరియడ్ వస్తుంది అనమాట. ఈ 4 ఫేజులు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది? ఫర్టైల్ విండో గుర్తుపెట్టుకోండి. ఎగ్ రిలీజ్ అయినప్పటి నుంచి 5 days ముందు మీ ఫర్టైల్ విండో ఉంటుంది. 5 days ముందు మీరు అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే, అంటే ఏ ప్రొటెక్షన్ లేకుండా ఇంటర్ కోర్స్ చేస్తే గనుక, కణాలు ఉంటే గనుక 5 days వరకు, అండం ఎప్పుడు విడుదలైనా కణాలు ఉన్నప్పుడు ఫలదీకరణం అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావచ్చు. సో దీన్ని ఫర్టైల్ విండో అంటారు. మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఖచ్చితంగా దీన్ని గమనించండి. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చెయ్యని వాళ్ళు ఈ ఫర్టైల్ విండోని కూడా గుర్తుపెట్టుకుంటే దీన్ని అవాయిడ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ అంత గ్యారంటీ లేదండి. ఫర్టైల్ విండో బయట కూడా మీరు ఇంటర్ కోర్స్ చేస్తే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్లానింగ్ ఎప్పుడు కష్టం? ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ ఉన్నప్పుడు ప్లానింగ్ కష్టం. అండం ఎప్పుడు విడుదలవుతుందో తెలీదు, ముందు అవుతుందా తర్వాత అవుతుందా తెలియనప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కష్టం. ఇది PCOS పేషెంట్స్ లో చాలా ఎక్కువ ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ఇది చాలా ఎక్కువ ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళలో కూడా చాలా కష్టం, అంటే పీరియడ్ తొందరగా వచ్చేయడం, తర్వాత రావడము, ఇలాంటప్పుడు కూడా ఎగ్ ఓవ్యులేట్ అవుతుంది అనేది తెలీదు. కాబట్టి మనకి ఇది అర్థం కాదు. ప్రెగ్నెన్సీ ఎప్పుడు ట్రై చేయాలి. సో ఈ ఫర్టైల్ విండో గురించి, ఈ మెన్స్ట్రువల్ ఫేజెస్ గురించి తెలుసుకుంటే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు ఈజీ, లేదా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ టైం మీరు అవాయిడ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ కావాలన్నప్పుడు ఓకే, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ చేస్తున్నారు కాబట్టి ప్రెగ్నెన్సీ వస్తే చాలా గుడ్ న్యూస్. కానీ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ఏ టైంలో కూడా సేఫ్ కాదు. మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా పీరియడ్స్ అప్పుడు కూడా ఎగ్ ఓవ్యులేట్ అయింది అనుకోండి, అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని గురించి జాగ్రత్తగా గమనించాలి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.